హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ఈ ధనుసు రాశి వారికి ఈ శని గురువు యొక్క దృష్టి సింహరాశి 9వ ఇల్లు అవుతుంది. సో 9వ ఇల్లు అని అంటే తండ్రి, గురువు, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్, అంటే మీరు దేన్ని నమ్ముతున్నారు, మీ నమ్మే విధానంలో ఉన్న ఏదైనా ఒక తేడాలు వస్తున్నా, లేదా ఈ సంవత్సరం గొప్పగా నమ్మకం పెరగాలన్నా దైవం మీద, అసలు ఏంటి లైఫ్లో అసలు నమ్మకం యొక్క పాత్ర ఏంటి, ఇలాంటివన్నీ మీకు థాట్స్ వచ్చేస్తాయి ధనుసు రాశి వాళ్ళకి కానీ ధనుసు లగ్నం వాళ్ళకి కానీ. అందువల్ల ఒక గురువుని ఆశ్రయించడం కానీ, ఒక గొప్ప పుస్తకాన్ని చదవడం కానీ, ఒక మంచి దేవాలయాన్ని మీరు సందర్శించడం కానీ జరిగినందువల్ల మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది. ఇది 100% చెప్పచ్చు. మీ ఫాదర్కి ఏదైనా బాగలేకపోయినా ఆయనకి బాగవుతుందా, ఆయనకి ఇంకా ముదురుతుందా, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ధనుర్లగ్నం వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఇది ఒక మెయిన్ రోలు. తర్వాత 3వ ఇంట్లో శని ఉన్నాడు, గురువు పంచమంలో ఉన్నాడు. అయితే ఈ శని 3వ ఇంట్లో ఉన్నందువల్ల వీళ్ళు కొత్తగా ఏదైనా ఎంటర్ప్రైనర్షిప్, లేదా కొత్తగా ఏదైనా ఈ టైంలో మనం స్టార్ట్ చేద్దాము, తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేదా ఏదైనా మనం డీలర్షిప్ తీసుకుందాము, లేదు కొత్తగా ఏదైనా ఆలోచించి నలుగురితో కలిసి మనం ఏదైనా వర్క్ చేద్దాము, ఇలాంటి ఒక థాట్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అయితే కొంతమంది మీడియాలోకి ప్రవేశిస్తారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో బాగా సక్సెస్ అవుతారు, నో డౌట్ అది. సో అందువల్ల ధనుర్లగ్నం ధనుసు రాశి వాళ్ళకి ఇది మెయిన్ గెస్ చేయొచ్చు. మీ యొక్క తమ్ముడి యొక్క కెరీర్ విషయంలో, చెల్లెలు తమ్ముడు కానీ ఉంటే వాళ్ళ యొక్క కెరీర్ విషయంలో కూడా కొంత రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉంటుందన్నమాట. ఏదో ఒక రూపంలో మీరు రావాల్సి వస్తుంది. సో ఇది ధనుర్లగ్నం ధనుసు రాశి వాళ్ళకి మనం గెస్ చేయొచ్చు. బేసిక్గా వాళ్ళు ఏంటంటే లాస్ట్ 2.5 years ఏలినాటి శనిలో ఉన్నారు. ఇది కొత్తగా లైఫ్లో ఇనిషియేట్ అవుతుంది కాబట్టి కొంచెం మంచి రోజులు అని గెస్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.